హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్లో హీరో వచ్చేసి హీరోయిన్ యొక్క పెయింటింగ్ని రిజెక్ట్ చేస్తాడు కదా. సో ఆ కోపంలో ఏంటంటే హీరోయిన్ ఒక గేమ్ స్టోర్కి వచ్చి అక్కడ గేమ్ ఆడుతుంది అనమాట. తన ఫ్రెండ్. సో వాళ్ళ ఎదురుగా అపోనెంట్స్ ఉంటారు. సో తిడుతూ కూర్చుని నువ్వు ఎంత పని చేసావు, నీకు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు, నువ్వు పెద్ద సీయూ అనుకుంటున్నావా, ఇలా అని చెప్పి చాలా గట్టిగా తిడుతూ గేమ్ ఆడుతుంటుంది అనమాట. సో ఎదురు పార్టిసిపెంట్ని సరే ఇప్పటికన్నా గేమ్ అయిందా, ఏది నీ ఫేస్ చూపించు అంటే అక్కడ ఎదురుగా ఉన్నది గూచిన్ అనమాట. సో గూచిన్ లేచి నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావా అంటే నేను చాలా బాగా ఏం గేమ్ ఆడలేదు, నార్మల్గా ఆడాను, అయినా నీకు ఓడిపోయావని చెప్పి బాధపడకు, నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ, నీకైనా ఒకరి యొక్క ఫీలింగ్స్ తోటి ఎలా బాధ పెట్టాలనేది నీకు బాగా తెలుసు, నీవు అదే నేర్చుకున్నావు అని చెప్పి హీరోని తిడుతుంటుంది. హీరో మాట్లాడుతున్నా వినకుండా ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్తో ఆడుకోవడం నీకు బాగా తెలుసు, నీకు అదే వచ్చు అని చెప్పి హీరోయిన్ అని రా ఇంకా వీళ్ళతో మనకు అనవసరం, మనం వెళ్ళి మూవీ చూద్దామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ లాక్కొని వెళ్ళిపోతుంది. సో ఆ టైంలోనే హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నువ్వు చెప్పురా తనకు నీ డ్రాయింగ్ నచ్చిందని చెప్పి నువ్వు తన యొక్క డ్రాయింగ్ ఓకే చేస్తావని చెప్పు అంటే ఇంక చెప్పడానికి ఏముంది, వాళ్ళు వేరే వాళ్ళని ఆల్రెడీ చెప్పారు కదా, వాళ్ళు ఒప్పేసుకున్నారు కదా, ఇంకా నేను చెప్పి ఏముంది, అయినా ఇంకా అవన్నీ అనవసరం, వెళ్ళే ముందు గేమ్ని ప్రాక్టీస్ చేయు అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటే నువ్వు ఎందుకు టాపిక్ని డైవర్ట్ చేస్తున్నావు అంటే అదేం లేదు, నువ్వు ముందు నేను చెప్పిన పని చేయి అని చెప్పి కూర్చుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఇక్కడ హీరోయిన్ ఏంటంటే రూమ్కి వచ్చేస్తుంది. అక్కడ మన హీరోతో టెక్స్ట్ చేస్తుంది అనమాట క్యాంపస్ సాంగ్ తోటి. సరే ఏంటి నీ మూడేమి ఈరోజు బాగాలేనట్లుంది అంటే అదేం లేదు వర్క్ ప్రెజర్ అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో అదేం వర్క్ ప్రెజర్ నాకు చెప్పొచ్చు కదంటే సరే వదిలే కానీ మన ఇద్దరం గేమ్ ఆడదామా అని చెప్పి హీరోయిన్ అంటే సరే రా గేమ్ ఆడదాం అని చెప్పి ఇద్దరు గేమ్లోకి వెళ్ళిపోతారనమాట. గేమ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు హీరో అడుగుతాడు ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అంటే అదేం లేదు దా ఫస్ట్ గేమ్ ఆడదాం అంటే హీరోయిన్ ఏంటంటే హీరోని చంపాలని చూస్తుందనమాట. సో ఆ టైంలోనే హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కాలుస్తున్న చోట్ల తన మిస్టేక్ అయినా హీరోయిన్ని గెలిపించాలి అని చెప్పి హీరో కావాలని చనిపోతూ ఉంటాడనమాట. ఎన్నిసార్లు హీరోయిన్ మిస్ మ్యాచ్ చేస్తున్నా మళ్ళీ అక్కడ కావాలని వెళ్ళి హీరో చనిపోతూ ఉంటాడు. సో ఇంకా హీరోయిన్ కాల్చే టైంకి ఏంటంటే హీరో కాలుస్తూ హీరోయిన్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఆ ఒక లవ్ సింబల్ అనమాట, హార్ట్ సింబల్ని డ్రా చేస్తారు ఆ బుల్లెట్స్ తోటి. అది చూసి హీరోయిన్ ఇంకా గేమ్లో నుంచి క్విట్ అయిపోతుంది. క్విట్ అయిపోయి సరే ఇక ఉంటాను బాయ్ అని పెట్టేస్తే ఆ టైంలో నాడు డక్టిస్ట్ నువ్వు ఉన్నావా అంటే ఇంకా హీరోయిన్ మాట్లాడదు. సో గేమ్ ఇంకా క్విట్ చేసే టైంకి అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది రూమ్లోకి. నేను ఒకటి అడుగుతాను, గేమ్లోనే ఆ రోజు చెప్పాను కదా ఒక అబ్బాయి నాకు న్యూ ఇయర్ విషెస్ నైట్ చేశానని చెప్పి, ఆ అబ్బాయి గేమ్లో నన్ను హ్యాపీ చేయడానికి చూస్తున్నాడు, సో దానికి ఏమైనా రీజన్ ఉంటుందా అంటే మేబీ తను నేను ఇష్టపడుతున్నాడేమో అని అంటే అయినా తను గూచిన కన్నా బాగుండొచ్చు కదా, ఒకసారి ఆలోచించచ్చు కదా అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటే అదేం లేదు అందరికన్నా గూచిన అందగాడు, గూచిన కన్నా తిను అందంగా ఉన్నా అయినా నాకు గూచిన ఇష్టం అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ హీరోకి టెక్స్ట్ చేస్తుంది అనమాట, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని చెప్పి టెక్స్ట్ చేసి మళ్ళీ బ్యాక్ చేసేస్తుంది టెక్స్ట్ని, ఇంకా ఆ టెక్స్ట్ చేయడం ఇష్టం లేక. సో నిజంగా తిను నన్ను ఇష్టపడుతున్నాడా ఏంటి అని చెప్పి హీరోయిన్ ఆలోచిస్తుంది. సో మార్నింగ్ అవుతుంది, హీరోయిన్ టీంలో ఉన్న ఒక పులి గేమ్ ఆడుతుంటే వాడికి బాగా ఆడనమాట. అక్కడ హీరోయిన్ వచ్చి రేరే వాళ్ళని చంపరా వీళ్ళని చంపరా ఏం చేస్తున్నావురా అని చెప్పి అన్ని పక్కకి తోసేసి హీరోయిన్ గేమ్ ఆడుతుంది అనమాట. సో అది ఏంటంటే హీరో చూస్తాడు, ఏంటి తిను ఫస్ట్ నేను అడిగితే గేమ్ ఆడట్లేదు నాకు నచ్చదని చెప్పింది కదా, ఇప్పుడంటే ఇలా గేమ్ ఆడుతుంది, ఉండి చూద్దాము తన యొక్క గేమ్ టైటిల్ ఏంటో అని చెప్పి హీరో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏంటంటే హీరోయిన్ నేమ్ కాకుండా అబ్బాయి కదా ఆడతాడు, ఆ అబ్బాయి పేరు ఫుడీ బాయ్ అని ఉంటుంది అనమాట. సో అది చూసిన హీరో ఏంటంటే వచ్చి నువ్వు గేమ్ ఆడతావని హీరో వాళ్ళ కొలీగ్ అడిగితే నేను లో లో ర్యాంక్ ప్లేయర్స్తో ఆడనని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. వీడికి చాలా పొగరెక్కువ అని హీరోయిన్ అంటే తన పక్కన ఉన్నవాడు ఏంటంటే అవును చాలా పొగరెక్కువ అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నా అంటే లేదు నేను నీకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఆ అబ్బాయి హీరోతో అంటాడు. సరే ఇంక నుంచైనా బాగా గేమ్ ఆడని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇలా ఏంటంటే హీరోయిన్ నైట్ అంతా వర్క్ చేస్తుంది కదా, సో నైట్ అంతా వర్క్ చేసి వాళ్ళ కొలీగ్స్ చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఆ వెళ్ళిపోతున్న టైంలోనే హీరో వాళ్ళ రూమ్లోకి వస్తాడు. సో అక్కడ హీరోయిన్ పిలిచి క్యూలింగ్ అని పిలిచి నువ్వు చాలా బాగా డ్రాయింగ్ చేసావు, నువ్వు వేసిన డ్రాయింగ్లోని ఆ అమ్మాయి యొక్క స్కిల్స్ కనిపిస్తున్నాయి, చాలా బాగా చేసావు, సో దాన్ని నువ్వు కంటిన్యూ చేయంటే ఇంకా చేయాల్సింది ఏం లేదు కదా, ఆల్రెడీ ఒకళ్ళు సెలెక్ట్ చేసేసారు కదా అంటే అవును నువ్వు కానీ నీ గేమింగ్ స్కిల్స్ నువ్వు పెంచుకో అని చెప్పి హీరో అంటాడు. సో హీరోయిన్ ఏంటంటే హ్యాపీగా ఫీల్ అయ్యి కూర్చుని తను పొగుడతాడు కదా, సో హ్యాపీ తట్టుకోలేక వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి గూచిన్ నన్ను పొగిడాడు, గూచిన్ చాలా మంచివాడు నీకు అర్థమవుతుందా, నన్ను ఇష్టపడుతున్నాడు గూచిన్ అంటే నువ్వు ఆలోచించిన నీ ఆలోచనలన్నీ తీయే బాబు, నువ్వు నా బుర్ర తినకు అంటే ఉండు గూచిన్ ఈరోజు నైట్ ఆఫీస్లో ఉన్నాడు, తనకి నేను ఫుడ్ పట్టుకొని వెళ్తాను, సో అలాగైనా తనకు మంచి ఇంప్రెషన్ కలుగుతుంది కదా నా మీద అంటే నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకే బాబు, నువ్వు వెళ్తాను అంటున్నావు కదా వెళ్ళు, నన్ను మనశాంతిగా తినేవు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ హెచ్సి గేమింగ్ కంపెనీకి వస్తుంది అనమాట డిన్నర్ పట్టుకొని హీరోకి. సో ఆ టైంలోనే హీరో ఏంటంటే ఒక అమ్మాయితో మాట్లాడతాడు. సో అమ్మాయి అడుగుతుంది నువ్వు నన్ను ఇష్టపడొచ్చు కదా అంటే లేదు
నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. న్యూ ఇయర్ రోజు నైట్ నేను నా గర్ల్ ఫ్రెండ్ తోటే ఉన్నాను అని చెప్పి హీరో అంటాడు ఆ అమ్మాయితోటి. అది వినేస్తుంది హీరోయిన్. సో, ఇంకేంటంటే బాధపడుతూ ఇంక రూమ్‌కొచ్చేసి ఏడుస్తుందనమాట. ఏడిస్తే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ ఒస్తుంది. "ఏ క్యూలింగ్ ఏమైంది? నిన్నెవరైనా తిట్టారా? దేనికే ఏడుస్తున్నావు? ఎవరైనా ఏదైనా అన్నారంటే" "నన్నెవరు ఏమి అనలేదంటే" "మరి దేనికే బాబు ఏడుస్తున్నావంటే" "గూచినికి లవర్ ఉందంట" అంటే "ఎవరు చెప్పారు నీకు?" అంటే ఎవరో కాదు గూచినే చెప్పాడు. తను ఆ రోజు న్యూ ఇయర్ నైట్ ఆ అమ్మాయి దగ్గరే ఉన్నాడంట. తనతోటే గలిపాడంట. సో, తనే చెప్తున్నాడు నాకు చాలా ఏడుపుగా ఉందంటే, "ఏ ఊరుకో, ఊరుకో" అంటే, "లేదు నన్ను వదిలేయి నన్ను ఫ్రీగా" అని చెప్తే, ఇంకా ఆళ్ళ ఫ్రెండ్ ఏం చేసేది లేక ఇంకా వెళ్ళిపోతుందనమాట హీరోయిన్ అలా వదిలేసి. ఇంకా మార్నింగ్ అయిపోతుంది. హీరోయిన్ ఏంటంటే, ఇంక గూచిన్ కోసం ఆలోచించడం ఇంక అనవసరం అని జెప్పి, సో, అలాగా గూచిన్‌ని ఇంక పట్టించుకోదనమాట. సో, తన ప్రోగ్రామ్స్‌లో తన కాలేజ్‌లో తను అలాగా బిజీ అయిపోతుంది. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ మనకు చూపిస్తారు. సో, ఏంటంటే ఈ 3 మంత్స్ ఏంటంటే హీరో వెనకాతల హీరోయిన్ పడదు. మొత్తం అంతా తన చదువు మీద అండ్ తన స్కిల్స్ మీద కాన్సంట్రేషన్ పెడుతుంది. 3 మంత్స్ తర్వాత వాళ్ళ కొలీగ్ ఉంటుంది కదా! తనొస్తుంది హీరోయిన్ దగ్గరికి. ఇలాగా మన కంపెనీ యొక్క మీటింగ్ అవుతుంది కదా! సో, దాంట్లికి మన ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా తీసుకురావచ్చంట. నీ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా తీసుకొని రా అంటే, లేదు నేనక్కడికి రాను. మాది గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది. దానికోసం అంటే, లేదు గ్రాడ్యుయేషన్ సెరమనీ కాదు నువ్వు తీసుకురా అంటే, ఇంక హీరోయిన్ చేసేది లేక అక్కడికి వెళ్తుందనమాట. వెళ్ళినప్పుడు అక్కడేంటంటే లంచ్ చేస్తూ ఉంటారు టీమ్ మెంబర్స్ అందరూ. హీరోయిన్ కొంచెం డల్‌గా ఉంటే, హీరో వాళ్ళ ఫ్రెండ్ జియాంగ్ ఉంటాడు కదా! తను అడుగుతాడు, "నువ్వెందుకు ఇంత డల్‌గా ఉన్నావు? ఏదైనా బాధపడుతున్నావంటే, బాధపడాల్సిందేం లేదు" అని అంటే, "సరే జియాంగ్ నిన్నొకటి అడుగుతాను. ఆ గూచిన్‌కి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళని మీరు తీసుకొస్తున్నారా?" అంటే, "ఏంటి గూచిన్‌కి గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీకెవరు చెప్పారు? గూచిన్‌కి అసలు గర్ల్ ఫ్రెండే లేదు. ఇలాంటి రూమర్స్ అన్నీ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారంటే" "లేదు నాకు తెలిసింది. న్యూ ఇయర్ డే నైట్ తనతో గడిపాడంట కదా గూచిన్" అంటే, "అది గూచిన్ న్యూ ఇయర్ డే నైట్ కలపడం కాదు. ఎవరైనా ప్రపోజ్ చేస్తే తను ఈ ట్రిక్ యూజ్ చేస్తారు. సో, అప్పుడు వాళ్ళెవరు తన దగ్గర రారని చెప్పాననంటే" హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. "అయినా గూచిన్‌కి గర్ల్ ఫ్రెండ్ లేదంటే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? అదేం లేదు లేదులే. నువ్వు తిను" అని చెప్పి హీరోయిన్ అంటుంది. "సరే నైట్ పార్టీ ఉంది కదా! నువ్వు వస్తున్నావా?" అంటే, "వస్తాను. గూచిన్ కూడా వస్తున్నాడా అక్కడికి?" అంటే, "అవును వస్తున్నాడు. గోల్డ్ మాస్క్ వేసుకొని వస్తున్నాడు గూచిన్. ఇది చెప్పినట్టు నువ్వెవరికీ చెప్పుకు" అని జియాంగ్ క్యూలిన్‌తో అనేస్తాడు. సో, నైట్ ఏంటంటే అదొక మాస్క్ పార్టీ అనమాట. అందరూ మాస్క్ పట్టుకొనుంటారు. సో, అక్కడ హీరోయిన్ కూడా మాస్క్ పట్టుకొని వెళ్లి హీరో కోసం వెతుకుతూ ఉంటుందనమాట. సో, అక్కడికొక అబ్బాయి వస్తాడు. సో, అక్కడేంటంటే తను వేరే మాస్క్ పెట్టుకుంటాడనమాట. బ్లాక్ కలర్ మాస్క్. సో, తినేనా గూర్చిన తినలాగే ఉన్నాడు గూర్చొని ఆలోచిస్తుంటే అప్పుడు ఇంకొక అబ్బాయి వస్తాడు గోల్డ్ మాస్క్ పెట్టుకొని. సో, గూర్చిన్ వచ్చేసాడు గోల్డ్ మాస్క్ ఏసుకుంటానని చెప్పారు కదా! అని అనుకుంటుంది. సో, అక్కడ ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్‌లో ఏంటంటే హీరోయిన్, ఆ గోల్డ్ మాస్క్ అబ్బాయి గెలుస్తారనమాట. సో, ఆళ్ళేంటంటే ఇద్దరు మీరే చెప్పండి వీళ్ళిద్దరికి ఎలాంటి పనిష్మెంట్ ఇద్దాము అనంటే, సో, పనిష్మెంట్ కాదు ఇద్దరు కిస్ చేసుకోవాలి అంటే, సో, కిస్ కాదు 30 సెకండ్స్ ముక్కు ఉంటుంది కదా! అది పట్టుకోవాలి అంటే హీరోయిన్ ఏంటంటే హీరో అనుకుంటుంది తనని. సో, మాస్క్ ఓపెన్ చేయగానే ఏంటంటే వాళ్ళ ఆఫీస్ కొలీగ్ అనమాట. సో, ఇక్కడ మాస్క్ ఎలాగా చేంజ్ అయిందంటే వాళ్ళిద్దరూ వాష్‌రూమ్‌లో ఉంటున్నప్పుడు హీరో యొక్క కాస్ట్యూమ్ బ్లాక్ కదా! సో, తనది గోల్డ్ అనమాట. సో, "ఇది నీ కాస్ట్యూమ్‌కి సెట్ అవుతుంది. గోల్డ్ మాస్క్ నువ్వు తీసుకో. బ్లాక్ మాస్క్ నేను తీసుకుంటాను" అని చెప్పి వాళ్ళు మాస్క్ చేంజ్ చేస్తారు. హీరోయిన్ ఏంటంటే హీరో అనుకుంటుంది. సో, నాకు కొంచెం నచ్చలేదు ఇలాగా అంటే హీరోయిన్ అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవ్వడాన్ని హీరో చూసి తన దగ్గరికి వచ్చి నోస్ టు నోస్ 30 సెకండ్స్ పట్టుకోవాలి కదా! సో, అక్కడ ఏంటంటే హీరో వచ్చి ఆ అబ్బాయితోటి నోస్‌ని 30 సెకండ్స్ పట్టుకుంటాడనమాట. అది చూసిన హీరోయిన్ ఏంటంటే హ్యాపీగా ఫీల్ అయ్యి కూర్చొని నన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఆ టైంలోనే వాళ్ళ కొలీగ్ వచ్చి, "నువ్వేం చేస్తున్నావు? అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. 19థ్ యూనిట్ వాళ్ళు కూడా అందరూ డ్రింక్ చేస్తున్నారు. సో, మనకే ఏమీ లేదు" అని చెప్పి తన దగ్గర ఒక బాటిల్ ఉంటుంది. అది మత్తు ఊడడానికి హెల్ప్ చేస్తుందనమాట. సో, అదేంటంటే హీరోయిన్ చూసి ఆ బాటిల్ తీసుకొని అయితే గూచిని కూడా తాగుతాడు కదా! అని చెప్పి హీరో దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఆ టైంలోనే హీరోయిన్ వాళ్ళ కొలీగ్ అండ్ హీరో నడుచుకొని తాగొచ్చి వస్తారనమాట. సో, వాళ్ళ కొలీగ్ హీరోయిన్ దగ్గరికొచ్చి "క్యూలింగ్ నువ్వంటే నాకు" అన్న టైంకి హీరో దాన్ని పక్కకు తోసేసి హీరోయిన్ దగ్గరకొచ్చి నిలబడతాడు హీరో. హీరో మొత్తం అంతా తాగేసుంటాడు కదా! సో, పడిపోతాడనమాట. ఆ టైంలోనే హీరోయిన్ కూడా పడిపోతుంది. సో, హీరోయిన్ కిస్ చేద్దాం అనుకుంటుంటే, "చాలు చాలే క్యూలింగ్ నువ్వు చేసిందంతా చాలింక" అని చెప్పి హీరోని తీసుకెళ్ళి వాళ్ళ రూమ్‌లో డ్రాప్ చేసేస్తుంది. సో, మార్నింగ్ అవుతుంది. హీరో లెగుస్తాడు. ఈ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! జియాంగ్ తను అడుగుతాడు, "నీకును క్యూలింగ్‌కి ఏమన్నా నడుస్తుందేంట్రా?" అంటే, "అదేం లేదురా ఎందుకలాగంటే నైట్ ఏం జరిగిందో నీకు గుర్తులేదా? క్యూలింగే నిన్నిక్కడ మన రూమ్ వరకు తీసుకొచ్చింది" అని చెప్పి మనకు చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్. సో, అక్కడేంటంటే హీరోయిన్ తను తీసుకొస్తుంది. ఆ బాటిల్ ఉంటుంది కదా! అదిచ్చి, "ఇది మర్చిపోకు.
ఆ గూచిన్‌కి ఎలాగైనా తాగిచ్చు అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. సో, అదేంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ గూచిన్ తాగపోయేసరికి తను తాగేస్తారనమాట. సో, "నీకేం గుర్తులేదంటే" "నాకేం గుర్తులేదు" అంటే, "సరే అయితే ఇంక అన్నీ వదిలేయి. పద మనకు టైం అవుతుంది వెళ్ళిపోదాం" అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడేంటంటే హీరోయిన్ గేమ్ ఆడుతుంది. ఆ గేమింగ్‌లోనేంటంటే గూచిన్‌తో టెక్స్ట్ చేస్తుందనమాట. "ఏంటి నువ్వు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు" అని అంటే, హీరోయిన్ అంటుంది, "నా క్రష్ ఉన్నాడు కదా! నన్ను తను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది" అంటే, "ఇష్టపడడం ఏంటి" అంటే, "తను నా దగ్గర చాలా బాగా ఉంటున్నాడు. తనతో నాతో చాలా బాగా మాట్లాడుతున్నాడంటే, అలాగేం నువ్వు అనుకోకు. ఓకే అలాగ అనుకుంటే నువ్వు తనకు ప్రపోజ్ చెయ్యి" అంటే, నేను తనకు ప్రపోజ్ చేయాలంటే, "అవును ప్రపోజ్ చెయ్యి. మీ కాలేజ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా వచ్చేస్తుంది కదా! తనకి ప్రపోజ్ చెయ్యి నువ్వు. సో, ప్రపోజ్ చేస్తేనే కదా తెలుస్తుంది తను నిన్ను ఇష్టపడుతున్నాడో లేదో అని చెప్పి ప్రపోజ్ చేయకుండా నువ్వెలా అనుకుంటావు" అని చెప్పి హీరో అంటాడు. సో, ఇక్కడికేంటంటే కాలేజ్‌కొచ్చిన తర్వాత, "అరె! నువ్వు క్యూలింగ్‌తో ఎందుకురా చెప్పావు తనకు ప్రపోజ్ చేయమని" అంటే, "సో, తను నేను చెప్పినట్లు అన్నీ చేసింది. తను ప్రపోజ్ చేసినా తనని ఇష్టపడడు తను. సో, నాకు ఆ నమ్మకం ఉంది" అని చెప్పి హీరో అంటాడు. సో, ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్, "ఒరేయ్! గూచి నువ్వెంత కన్నింగ్‌రా" అని చెప్పి అనుకుంటాడు. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంది వాళ్ళ క్యాంపస్‌లోని. అక్కడ వాళ్ళ క్లాస్‌మేట్ ఏంటంటే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తారనమాట. అది చూస్తుంది హీరోయిన్ చూసి, సో, నేను గూడా ప్రపోజ్ చేయాలి ఎలాగైనానా నా లవ్‌ని గూచిన్‌కి చెప్పాలి అని చెప్పి హీరోయిన్ మార్నింగ్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి రెడీ అవుతుందనమాట. కొంచెం బాగా రెడీ అయ్యి గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్తుంది. సో, అక్కడొక అమ్మాయి తనకెదురయ్యి "నువ్వు గూచిన్ యొక్క కొలీగ్‌వి కదా! నేను గూచిన్ అంటే నాకిష్టం. గూచిన్‌కి ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టమో నాకు చెప్తావా?" అంటే, ఇంకా హీరోయిన్ తనని పక్కకు తీసుకొచ్చేసి తనకి గేమింగ్ ఆడేవాళ్ళంటే ఇష్టం. తను గేమ్ డిజైనర్ కదా! సో, చాలా ఇష్టం. నిన్ను ఇష్టపడడు చూసుకో. సరే నేను చెప్తాను మంచి రోజు ఆ టైంలో చూసుకొని తనకి లవ్‌ని ఎక్స్‌ప్లోర్ చెయ్యి అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. సో, హీరోయిన్ అంతా చెప్పడం ఏంటంటే గూచిన్ మొత్తం అంతా వినేసి తినెప్పుడు ఏదో ఒకటి ఎవరికి అలా చెప్తూనే ఉంటుంది. ఈ అమ్మాయి ఇంకెప్పటికి మారదని చెప్పి హీరోయిన్ కోసం అనుకుంటాడు హీరో. ఇక్కడేంటంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిపోతుంది. హీరోయిన్ ఏంటంటే సర్టిఫికేట్ తీసుకొని ఫోటో తీసుకుంటారు. సో, ఆ టైంలోనే హీరో వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి హీరోకి మైక్ పెడతాడనమాట. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ "వెళ్ళు గూచిన్ ఒక్కడే ఉన్నాడు. తనకి నువ్వు ప్రపోజ్ చెయ్యు" అని చెప్తే అప్పుడే హీరోయిన్ డ్యూ ప్లే చేస్తుందనమాట. అంటే హీరోయిన్ వాళ్ళ కజిన్ ఉంటుంది. సో, తను గేమ్ ఆడుతుందనమాట. సో, ఇలాగా డ్రగ్ టెస్ట్ ఇలా గేమ్ ఆడుతుందిరా తినే కావాలా ఆ అబ్బాయి. తినకి ప్రపోజ్ చేసినట్లుంది. తను కూడా ఒప్పుకున్నట్లున్నారు అనంటే, హీరో ఏంటంటే డ్రగ్ టెస్ట్‌కి టెక్స్ట్ చేస్తాడు. "ఏంటి నువ్వు ప్రపోజ్ చేసావా తనకి?" అంటే, "అవును ప్రపోజ్ చేయాలని చూస్తున్నాను. తన ఫ్రెండ్స్ చెప్పారు నాకు నన్ను ఇష్టపడుతున్నాడు తను కూడా అని చెప్పి అందుకే ప్రపోజ్ చేస్తున్నాను నేను" అని చెప్పి వాళ్ళ కజిన్ టెక్స్ట్ చేస్తుంది హీరోయిన్ లాగా. సో, అది హీరో కొంచెం చూసి కంగారు పడిపోతూ వెళ్ళిపోతున్న టైంలోనే హీరోయిన్ ఏంటంటే గూచిన్ అని చెప్పి హీరోని పిలుస్తుందనమాట. పిలిస్తే హీరో ఆగుతాడు. హీరో ఆగి "నువ్వంటే నాకిష్టం గూచిన్" అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో, ఇంక మనకిలా ఎపిసోడ్ ఎండ్ చేస్తారనమాట. హీరో అండ్ హీరోయిన్ ఫేసెస్ చూసుకుంటున్నట్లు. సో, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.